నన్ను కొట్టురా, నా కండాలు చూడరా, నన్ను కొట్టరా, దమ్ముంటే నన్ను కొట్టరా. కండలక్కడ పెరగవురా. ఆ నీళ్ళు తాడు ఇటువంటి. సంపు, యు ఆర్ ఎ జీనియస్. ఎవరు సరి సంపు? బానిస, ప్రేమకి బానిస, ప్రేమకి బానిస, ప్రేమకి బానిస. ఇక్కడ పడుకో. డాక్టర్, నీళ్ళకి స్పృహ వచ్చింది. ఆర్ యు ఆల్ రైట్? ఏమైనా కావాలా? ఏమైనా కాదు డాక్టర్, ఎవరైనా కావాలని అడగండి. నా సంపు ఎక్కడ డాక్టర్? చెప్పండి డాక్టర్, ప్లీజ్ నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళండి. నర్స్, తనను బయటికి తీసుకురండి. సార్, పర్వాలేదు. ఏమైంది డాక్టర్? రండి చెప్తాను. నిన్ను గాయపరిచిన దుర్మార్గుడే సంపుని చంపేశాడమ్మా. నిన్ను కాపాడి తను చనిపోయాడమ్మా. అసలు ఏమైంది డాక్టర్? తన కాలేయంలో కత్తి దిగపట్టం వల్ల ఇంటర్నల్ ఇంజురీ అయ్యి విపరీతంగా బ్లీడ్ అయి చనిపోయాడు. నీ కాలేయాన్ని పణంగా పెట్టి ఆమెకు హృదయాన్ని ఇచ్చావా సంపూర్ణేష్ బాబు? ఈ రోజు మీకు కాలేయం లేకపోవచ్చు సంపూర్ణేష్ బాబు, కానీ కాలం ఉన్నంత వరకు మీ త్యాగం గుర్తుండిపోతుంది. నీ కాలేయాన్ని పణంగా పెట్టి ఆమెకు హృదయాన్ని ఇచ్చావా సంపూర్ణేష్ బాబు? ఈ రోజు మీకు కాలేయం లేకపోవచ్చు సంపూర్ణేష్ బాబు. నా కాలేయం తీసి సంపుకి పెట్టండి డాక్టర్. మీరేమంటున్నారు? అవును, నా కాలేయం తీసి తనకు పెట్టండి. హావ్ యు గాన్ మ్యాడ్? తను చనిపోయాడు. హా? నా సంపు చనిపోయాడా? ఈ గుండె ఎవరిది? తనది కాదా? నా చెవిలో మాట అతను, నా ముక్కులో గాలి అతను, నా హృదయానికి నాదం అతను. నా సంపు చనిపోలేదు. ప్రేమ మీద ఆశ చనిపోయిన ప్రతి ఒక్కరి గుండెల్లో బ్రతికే ఉంటాడు. నేను నా జీవితంలో 100% మగాడిని ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఇష్టపడ్డాను. అలాంటి వాడు ఈ రోజు కాలేయం లేకుండా చనిపోయాడు. నో, తనిచ్చిన ఈ హృదయం తట్టుకోలేదు. అసంపూర్ణంగా చనిపోవడానికి తను అసమర్థుడు కాదు. సంపూర్ణేష్ బాబు, పులి బ్రతికినా వెయ్యే, చచ్చినా వెయ్యే. ప్లీజ్ నా కోరికను కాదనకండి డాక్టర్. ఎస్ డాక్టర్, ఎస్, తను చెబుతున్నది నిజం. ప్రేమకు సంపూర్ణేష్ బాబు నిర్వచనం ఇస్తే నీళ్ళు ఆ నిర్వచనాన్ని నిజం చేసింది. ప్రేమంటే బెడ్రూమ్ లో మంట అనుకుంటున్న ఈ రోజుల్లో, ప్రేమించడం అంటే ప్రేమని ఒట్కాల్లో ఉంచడం అనుకుంటున్న ఈ రోజుల్లో, తన కాలేయం తిరిగి రాదని తెలిసిన, కాలేయం తీసుకున్న వ్యక్తి బతికిరాడని తెలిసిన ఈ త్యాగానికి సిద్ధపడిందంటే ఈమెను అభినందించాలి కానీ నిందించకూడదు.
తిరిగి ఏమిస్తారు అనేది వ్యాపారం, తిరిగి రాదని తెలిసినా చేసేది త్యాగం. ఈ రోజు నీళ్లు చేస్తున్న త్యాగం భవిష్యత్ తరానికి ఆదర్శం. ఆమె కాలేయం వల్ల సంపు బతక్కపోవచ్చు, కానీ ఆమెకు హృదయాన్ని ఇచ్చిన వ్యక్తి ఒంటరిగా వెళ్లిపోవడం కన్నా తన కాలేయంతో పాటు వెళ్లిపోవడమే మంచిది. ఒప్పుకోండి డాక్టర్, ఒప్పుకోండి. ఈ రోజు నీళ్లు చేస్తున్న త్యాగం చూస్తుంటే నాది ఒక ప్రేమేనా అనిపిస్తుంది. తన కాలేయాన్ని మా సంపుకు పెట్టి అతన్ని 100% మగాన్ని చేయండి. ప్రేమ కోసం ప్రాణాలు తీసుకున్న వాళ్ళని చూశాను, ప్రాణాలు తీసిన వాళ్ళని చూశాను. ప్రేమ కోసం హృదయం తయారు చేసిన సంపు, తన కాలేయంతో వీడ్కోలు పలుకుతున్న నీలు. ఇది హృదయ కావ్యం కాదు, హృదయ కాలేయం. ఎక్కడి వరకు ఈ పయనం సాధించావే విజయం, అందుకే తెలిపానీకు సంతాపం. ఎవ్వరు చేయని హృదయం అంకితమిచ్చావా నేస్తం, ఫలితంగా పోయింది నీ కాలేయం. చదువుకున్నవాడు నీకు సరిరాడు, చితి మీద ఉన్నాను వీణావరుడు. నువ్విచ్చిన హృదయంతో జీవిస్తూ ఉంటా, తిరిగి రాని కాలేయంతో మరణిస్తా. ప్రేమలో నువ్వు నేను అనే ఉండవు, మనం అనే పదం మాత్రమే ఉంటుందన్నావు. ఇప్పుడు నువ్వు లేవు, నేనున్నా లేనట్టే. మనమే లేనప్పుడు ఈ త్యాగం ఎవరి కోసం సంపు? సంపు వదలరా, సంపు, సంపు. ఇంకా ఎక్కడున్నాడమ్మా సంపు? వెళ్ళిపోతున్నాడమ్మా, వెళ్ళిపోతున్నాడు. ఏంటి వస్తాడా? విను! సంపు, వినవే! సంపు. నువ్వే చనిపోవాల్సి వస్తే ఆ చితి మీద నుంచి అయినా లేచేస్తాను. ఆగండి, ఇంకా బాబు చూసుకుంటారా? పదండి.